ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార విషయాల్లో ఆశించినటువంటి క్రయ విక్రయాలు నెరవేరుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. విద్యారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. వ్యాపార రీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలని త్వరితగతిని పొందలేకపోతారు. అభివృద్ధికే చేసేటువంటి కార్యక్రమాలు కుంటుపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా పేచీలు వంటివి ప్రారంభమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రీత్యా కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ప్రయత్నంతో సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రయత్నం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శాస్త్ర సాంకేతిక రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. వారు ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు, ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. మానసిక సంతోషం ప్రారంభమవుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన వస్తువుల కొనుగోలు కూడా ఏర్పడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక గృహ సంబంధిత సంభాషణలు, కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. నూతన ప్రక్రియలు బాగానే ఫలిస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మామూలు పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా నెరవేరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విజయాలు సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. పరువు, ప్రతిష్ట వంటివి తిరిగి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆర్థిక ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడతాయి. మానసిక భీతి నుంచి బయటికి రాగలుగుతారు. వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత ప్రారంభమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన విధానాలని అవలీలగా అవలంబించగలిగేటువంటి శక్తి, సామర్థ్యాలు కలిగి ఉంటారు. వార్తలు రుచిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. స్త్రీల విషయంలో, ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో కూడా ఆనందం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి.
ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. వ్యాపార రీత్యా కూడా ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. విధి విధానాలను సక్రమంగా పాటించగలుగుతారు. స్త్రీలు ఆనంద సంఘటనల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు అవిలీలగా సాధించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థానచలనం వంటి ఉద్యోగరీత్యా కూడా అనుకూలిస్తుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రీత్యా కూడా తీసుకోగలుగుతారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించగలుగుతారు. విద్యా విషయాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. అసహనం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం బాగా ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావం కలిగి ఉంటారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తాయి. గృహంలో శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.